ఒకరోజు నువ్వు అద్దం ముందు నిలబడి నీ కళ్ళలోకి నువ్వే చూసుకుంటావు. అప్పుడు ప్రపంచం నిన్ను ఓడించలేదని, నీ అదృష్టం నిన్ను మోసం చేయలేదని, నీ శత్రువులు నీ జీవితాన్ని నాశనం చేయలేదని, నిన్ను నువ్వే నాశనం చేసుకున్నావని తెలిసిన ఆ క్షణం నీ జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం అవుతుంది. అందుకే నిన్ను నువ్వు మార్చుకో. నీ కలలకు సమాధి కట్టేలోపు, నీ తల్లిదండ్రుల కలల్లో వెలుగు ఆరిపోయేలోపు, నీ శరీరం వృద్ధాప్యానికి లొంగిపోయేలోపు, నీ జీవితమే నీకు భారంగా అనిపించేలోపు మారిపో. ఇప్పుడే మారిపో. ఎందుకంటే కాలం ఎవరినీ కూడా క్షమించదు. కాలం నీకోసం ఒక క్షణం కూడా ఎదురు చూడదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా, నీకు భయమా లేదా, నువ్వు బాధల్లో ఉన్నావా లేదా అనే విషయం దానికి అసలు సంబంధమే లేదు. అది ముందుకు వెళుతుంది, నువ్వు మాత్రం అక్కడే ఉండిపోతావు. ఈ ప్రపంచంలో అతిపెద్ద విషాదం ఏమిటో తెలుసా? పేదరికంలో పుట్టడం కాదు, ఫెయిల్ అవ్వడం కాదు, ప్రేమలో ఓడిపోవడం కాదు, ఈ ప్రపంచం నేను రిజెక్ట్ చేయడం కూడా కాదు. నీకు దేవుడిచ్చిన సామర్థ్యంలో కేవలం 5% మాత్రమే ఉపయోగించి ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం. ఇది మరణం కాదు, బ్రతికుండగానే చనిపోవడం. ప్రతిరోజు ఉదయాన్నే లేస్తావు, మొబైల్ చూస్తావు, పని చేస్తావు, తింటావు, పడుకుంటావు. మళ్ళీ అదే రోజు, మళ్ళీ అదే జీవితం, మళ్ళీ అవే సాకులు. ఇలా ఒక్కసారి కాదు, పదే పదే అదే జీవితాన్ని మళ్ళీ మళ్ళీ జీవిస్తూ ఉంటావు. ఇలాగే ఉంటే ఒకరోజుకు నీ పేరు కూడా ఎవరికీ గుర్తుండదు. నువ్వు బ్రతికావు, కానీ జీవించలేదు. నీలో బందీగా ఉన్న మహావీరుడు. నీ వయసు 18 అయినా, 25 అయినా, 35 అయినా, 45 అయినా, ఒక విషయం మాత్రం ముమ్మాటికి నిజం. నీ లోపల ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి కాదు, ఇంకొక వ్యక్తి దాగి ఉన్నాడు. తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగే వ్యక్తి, తన తల్లిదండ్రులను ప్రపంచం మొత్తం తిప్పగలిగే వ్యక్తి, 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే వ్యక్తి, చరిత్రలో తన పేరును చెక్కించుకునే వ్యక్తి. ఒక సింహం నీలో బందీ అయి ఉన్నాడు. కానీ ఆ సింహాన్ని బంధించింది ఎవరు? నీ శత్రువా? నీ పరిస్థితులా? నీ దగ్గర డబ్బు లేకపోవడమా? కాదు, నీ బద్ధకం, నీ భయం, నీ సాకులు. రేపటి నుంచి మొదలు పెడతాను అనే ఒక్క వాక్యం, ఆ ఒక్క వాక్యమే లక్షలాది మంది జీవితాలను నాశనం చేసింది. నీ కలలు ఎలా చనిపోతాయో తెలుసా? కలలు ఒక రోజులో చనిపోవు. ఒక్క రోజులో ఎవరూ కూడా ఓడిపోరు. 1 గంట ఇన్స్టాగ్రామ్, 2 గంటలు రీల్స్, 3 గంటలు యూట్యూబ్. ఈరోజు కాదు, రేపు మొదలు పెడతాలే అనే ఒక్క మాట అంతే. ఒక రోజు, ఒక వారం, ఒక నెల, 1 సంవత్సరం చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోతాయి. నీ కలలు అక్కడే ఆగిపోతాయి. నువ్వు మాత్రం వృద్ధుడివైపోతావు. నీ తల్లిదండ్రులు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఇంటికి వెళ్ళి ఒకసారి మీ అమ్మ ముఖాన్ని జాగ్రత్తగా చూడు. ఆమె చేతుల మీద ముడతలు వచ్చేశాయి. కాసిని మెట్లెక్కడానికి కూడా ఎంతో ఆయాసపడిపోతుంది. ఆమె నీ దగ్గర కోట్ల రూపాయలు అడగడం లేదు, బెంజ్ కార్ అడగడం లేదు, విదేశాలు తిప్పమని అడగడం లేదు. ఆమె కోరుకునేదొక్కటే, నా బిడ్డ జీవితంలో గెలవాలి అని. అంతే. మీ నాన్న గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు చిన్నప్పుడు ఆయనే ఒక సూపర్ హీరో. కానీ ఈరోజు ఆయన వెన్నునొప్పితో పనిచేస్తున్నాడు. చేతులు వణుకుతున్నాయి, జుట్టు నెరిసిపోయింది. కానీ నీకోసం మాత్రం ఆయన ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ బాధను కన్నీళ్లలో చూపించరు, నిశ్శబ్దంలో దాచేస్తారు. జీవితంలో అత్యంత భయంకరమైన రోజు. ఒకరోజు నీ ఫోన్ మోగుతుంది. నాన్న హాస్పిటల్లో ఉన్నారు అనే వార్త వస్తుంది. ఆ క్షణంలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉపయోగపడదు, నీ ఫాలోయర్స్ ఉపయోగపడరు, నీ ఎక్స్క్యూజెస్ ఉపయోగపడవు. ఆ సమయాన్ని నీకు గుర్తొచ్చేదొక్కటే, ఇంకా కొంచెం ముందే మారి ఉంటే, ఇంకో సంవత్సరం ముందే కష్టపడి ఉంటే
ఆయన కలల్ని నెరవేర్చి ఉండేవాడిని అనే బాధ. ఆ బాధకు ఏమాత్రం మందు లేదు. 75 వృద్ధుడి కన్నీళ్లు. ఇప్పుడు కళ్ళు మూసుకో. నువ్వు 75వ సంవత్సరంలో ఉన్న ఒక వృద్ధుడివి. నువ్వు 75 సంవత్సరాల వృద్ధుడివి. చేతులు వణుకుతున్నాయి. నడవటం కూడా కష్టంగా ఉంది. నీ ముందు ఒక పాత ఫోటో. అది 20 ఏళ్ల నీ ఫోటోయే. దాన్ని చూస్తూ నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకంటే ఆ కుర్రాడికి కోట్లు సంపాదించాలనే కల ఉంది. తల్లిదండ్రులకు ప్రపంచాన్ని చూపించాలనే కల ఉంది. కుటుంబం తలరాతని మార్చాలని కల ఉంది. కానీ అతను సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ, మోటివేషనల్ వీడియోలు మాత్రమే చూస్తూ, చర్య ఏమాత్రం తీసుకోకుండా తన జీవితాన్ని తానే పాతిపెట్టేసుకున్నాడు. ఆ రోజు నువ్వు దేవుణ్ణి కాదు, ప్రపంచాన్ని కాదు, నిన్ను నువ్వే నిందించుకుంటావు. చివరి పిలుపు విను. నీ జీవితంలో 2 స్వరాలు ఉన్నాయి. ఒకటి నీతో ఇలా చెబుతుంది, ఇంకో 5 నిమిషాలు పడుకో అని. మరొకటి అరుస్తుంది, ఇంకా అక్కడే పడుకుని ఉన్నావేం, లేచి బయలుదేరు అని. ఒకటి చెబుతుంది, ఈరోజు కాదులే, రేపటి నుంచి మొదలు పెడదామని. మరొకటి చెబుతుంది, రేపనే రోజు ఒకటి వస్తుందని గ్యారెంటీ ఎవరిచ్చారు అని. ఒకటి నిన్ను సగటు మనిషిగా మార్చాలనుకుంటుంది, మరొకటి నిన్ను చరిత్రగా మార్చాలనుకుంటుంది. ఇప్పుడు నిర్ణయం నీదే. సాకుల వైపు నడుస్తావా, లేక చరిత్ర వైపు పరిగెడతావా? ఈ ప్రపంచానికి ఇంకొక సగటు మనిషి అవసరం లేదు. నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు, నీ భవిష్యత్తు పిల్లలకు ఒక విజేత అవసరం. అందుకే ఈ వీడియో ముగిసిన వెంటనే మొబైల్ పక్కన పెట్టు, లేచి నిలబడు, జీవితాన్ని మార్చుకోవడానికి మొదటి అడుగు వేయి. ఎందుకంటే ఈరోజు నువ్వు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే 50 సంవత్సరాల నీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, కలలు కనేవాళ్ళు 1000 మంది ఉంటారు. కానీ కలల కోసం తమని తాము మార్చుకునే వాళ్ళే చరిత్రను సృష్టిస్తారు. మారిపో, ఇప్పుడే మారిపో. నీ తల్లిదండ్రుల కోసం, నీ కలల కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ పేరు చరిత్రలో నిలిచిపోయేలా. జై హింద్, వందే మాతరం.